జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే ఓ ఫంక్షన్‌కి వెళ్తున్న మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జగిత్యాల పట్టణ కేంద్రంలోని జంబిగద్దె వద్ద కాసేపు ఆగి బీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించి అక్కడే టీ తాగి నిన్న జరిగినటువంటి పాదయాత్రతో పాటు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పనితీరు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉందనే దానిపైన స్థానికంగా ఉన్నట్టు వారితో కాసేపు టీ విరామంలో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఈ పార్టీని ప్రజలే బొందపెట్టేటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లాలో దాదాపు జిల్లా వ్యాప్తంగా ఎక్కడొక చోట రోజు గంజాయి పట్టుబడుతూనే ఉంది. నిన్న జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లపల్లి వద్ద ఓ వ్యక్తి గంజాయిని దాదాపు అర కిలో గంజాయి తరలిస్తుండగా అతన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆయన గంజాయి సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించి అతనితో పాటు ఇంకా ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఎంత పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి మాత్రం అక్రమ రవాణా మాత్రం ఆగట్లేదు. ఇక మరొక వార్త, నిన్న రైతు పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర తర్వాత ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టుకు తొలి జడిపి చైర్పర్సన్ దావ వసంత అక్కడికి విజిట్ చేశారు. ఎందుకంటే నాటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి సహకారంతో దాదాపు 159 కోట్లతోటి రోళ్లవాగు ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. 0.25 నిల్వ ఉండే సామర్థ్యం నుంచి 1 టీఎంసీ నిల్వ ఉండే సామర్థ్యం వరకు నీటి సామర్థ్యం కోసము దాదాపు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేయగా సంవత్సరము పాలన గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలము 10% పనులు చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇవాళ అక్కడ విజిట్ చేసినటువంటి సందర్భంగా చాలామంది రైతులు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఇటు వసంతకైతే వివరించారు. ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ ఇటువంటి పనులు పూర్తి చేస్తుంది, కేసీఆర్ సర్కార్ మొదలు పెడితే మరి మిగిలిన పనులు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పూర్తి చేయట్లేదని అక్కడి రైతులైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.